రామగుండం సిపి అంబర్ కిషోర్ ముందు మావోయిస్టుల దంపతులు లచ్చన్న అంకుబాయి లొంగిపోయారు. అనారోగ్య కారణాలు, పార్టీలో నాయకత్వ లోపంతో లొంగిపోయినట్లు వారు తెలిపారు. సిపి అంబర్ కిషోర్ వారికి 25 లక్షల రూపాయలు రివార్డు అందజేశారు. $20 lakhs నుండి 5 మిగిలిన త్వరగానే వచ్చేస్తుంది. ఆక్రమ్ లచ్చన్న అలియాస్ గోపన్న వారు స్టేట్ కమిటీ మెంబర్ బస్తర్ ఏరియాలో పనిచేశారు. మెయిన్గా టెక్నికల్ టీంలో ఉండి నేర్చుకుంది ఆర్గనైజ్ గురించి అనే విషయం ఈ టీంకి హెడ్ చేసేవారు ఆక్రమ్ లచ్చన్న. నేటివ్ ప్లేస్ వాళ్ళకి మంచిర్యాల డిస్ట్రిక్ట్, అదేవిధంగా వాళ్ళతో వాళ్ళకి వైఫ్ అంకుబాయి వాళ్ళు కూడా డివిజనల్ కమిటీ మెంబర్గా సేమ్ టెక్నికల్ టీంలో పనిచేసేవారు. ఇద్దరు ఈరోజు మా దగ్గర సరెండర్ చేసుకున్నారు. వాళ్ళకి మెయిన్ కారణం ఆరోగ్యం మంచి లేకుండా, తర్వాత ఒక విప్లవ విచారధారతో వ్యతిరేకత చాలా సార్లు ఉండి డెకేడ్స్ వరకు అక్కడ ఉండి ఆల్మోస్ట్ 30 years ఉండి వాళ్ళు చూశారు. ఆ ఐడియాలజీకి పబ్లిక్ సర్వీస్కి ఉద్దేశం ఏం లేదు. వాళ్ళు కూడా బాగా కష్టపడి స్ట్రగల్ చేసి బయట మన దగ్గర వచ్చారు. మనం కూడా కంటిన్యూస్గా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, లోపల ఉన్న యూజీ కార్డులో ఉన్న అందరి కోసం మా వైపు ప్రభుత్వం వైపు చాలా మంచి రీహాబిలిటేషన్ పాలసీ డెవలప్ చేయడం జరిగింది. మన దగ్గర సరెండర్ చేసిన వాళ్ళకి అన్ని విధంగా వాళ్ళకి సెటిల్ చేసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము. మన వైపు తర్వాత సివిల్ అడ్మినిస్ట్రేషన్ వైపు కూడా మనము ఎఫర్ట్ చేసి వాళ్ళకు అన్ని సౌకర్యం ప్రొవైడ్ చేసి ఒక స్మూత్ సివిల్ లైఫ్లో ఉండడానికి అన్ని సౌకర్యం మేము సరెండర్ చేసిన కార్డుకి ప్రొవైడ్ చేస్తాము. ఈరోజు సరెండర్ చేసిన కార్డుకి రివార్డ్ అమౌంట్ కూడా ఇప్పుడే ముందు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. మీ మాధ్యమంతో నేను అందరు యూజీ కార్డుకి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఎవరైతే ఇక్కడ రెసిడెన్స్ ఉంటే సరెండర్ చేయండి. తప్పకుండా మీకు న్యాయం అవుతుంది. ప్రభుత్వం వైపు పోలీసు వైపు మీకు అన్ని విధంగా మేము సహకారం చేస్తాము.